ఇండియా బంగ్లాదేశ్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 2 టెస్టులు, 3 టీ20లు ఆడనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్తు రేసు మళ్లీ మొదలైంది. గత 2 డబ్ల్యూటీసీ ఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించింది. కానీ ప్రపంచ టెస్టు ఫార్మాట్ విజేతగా నిలవలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్కు చేరుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఫైనల్ చేరుకోవడం రోహిత్ సేనకు ఈజీ కాదు. టాప్ 4లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతోనే భారత్ మిగతా మ్యాచ్లను ఆడనుంది. డబ్ల్యూటీసీ 2025 సైకిల్ ముగింపులోపు ఇండియా మరో 10 టెస్టులు ఆడనుంది. అందులో బంగ్లాతో 2, కివీస్తో 3, ఆసీస్తో 5 టెస్టులు ఆడనుంది. అయితే బంగ్లాదేశ్తో సిరీస్ అంటే తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. పాకిస్తాన్ను క్లీన్ స్వీప్ చేసిన కొత్త ఉత్సాహంతో బంగ్లా ఉంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే భారత్ కనీసం 5 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అప్పుడే టీమిండియాకు మెరుగైన అవకాశాలుంటాయి. 6 విజయాలు సాధిస్తే దాదాపు ఫైనల్ చేరినట్టే. ఈ నేపథ్యంలో బంగ్లా, కివీస్ సిరీస్ విజయం భారత్కు తప్పనిసరిగా మారింది. అయితే మిగిలిన 10 టెస్టుల్లో 5 గెలిచి 5 ఓడితే టీమిండియా విజయం శాతం 58.77గా మారుతుంది. ఇది ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేస్తోంది. మరోవైపు అనూహ్యంగా 4వ స్థానానికి వచ్చిన బంగ్లాదేశ్కు ఫైనల్కు చేరుకోవడానికి ఛాన్స్ ఉంది. భారత్ చేతిలో చిత్తుగా 0-2తో ఓడినా వాళ్లకు ఛాన్స్ ఉంది. ఎలా అంటే బంగ్లాదేశ్ మొత్తం 6 టెస్టులు ఆడనుంది. భారత్ మినహా మిగిలిన 4లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో చెరో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే వీటిని బంగ్లా తప్పక విజయం సాధించాలి. అప్పుడు అంతిమంగా 56.25 విజయ శాతంతో డబ్ల్యూటీసీ 2023-25ను ముగుస్తోంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి బంగ్లా ఫైనల్కు చేరే అవకాశం ఉంటోంది.